ఆవులు కట్టినాం, అక్కడ పెండ ఉంటాయి, ఎత్తుప. ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? హాయ్, హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఇక్కడ వచ్చి పొలం సైడ్ కి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, తెలుగు నేర్చుకోండి. నువ్వే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది హాయ్ అని. అంతేనా? సరే కానీ నిన్న అక్కడ ఆవులు కట్టినాం, అక్కడ పెండ ఉంటాయి, ఎత్తుప. ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? ఎట్లా కనిపిస్తుంది ఏంది? ఇప్పుడు పొద్దున్న లేస్తే ఆవు పేడ అంత కలిపి మొత్తం అది చాంపి చల్లుతారు, తెలుసా నీకు? అది నాకు అలవాట్లేదు. అలవాటు కాదు, ఒక్కసారి పెండ అది చేతిలో పట్టుకొని అది బకెట్లో వేసి నీళ్ళలా కలిపి ఇట్లా చాంపి చల్లి, అది ఏమంటారు, అదే అంటారు తెలుగులో, నాకు మ్యాథ్స్ తెలిసి. అది మనం పొద్దున్నే లేచి పల్లెటూరులో విలేజ్లలో ఎంత న్యాచురల్, ఎంత మంచిగా అనిపిస్తుంది. యూ కెన్ దట్ ఫీల్, నువ్వు ఫీల్ అవ్వు. అలా నువ్వు కూడా ఒక పల్లెటూరు అమ్మాయి లెక్క ఫీల్ అయిపోయి ఏ పనైనా నేను చేయగలుగుతానండి అనేలోగా నువ్వు చేయాలి. మరి దేనికి వచ్చినావు నువ్వు పొలానికి? ఏదో అందాలు చూడనికి కాదు, నువ్వు కష్టపడనికి, నువ్వు పొలం పని చేయనికి, కూలి పని చేయనికి వచ్చినావు. నువ్వు నేచర్ చూద్దామని వచ్చిన, కూలి పని కాదు. నేచర్